హలో అండి, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ చాలా నిమ్మ చెట్లు ఉంటాయి. చూడండి, వీటితో పులుసు అన్నం కూడా చేసుకోవచ్చు. వీటిని చూడండి, నిమ్మ పూలు కూడా ఉన్నాయి. చూడండి, ఇంకా చెట్టు అంతా కాయలే ఉంటాయి. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. మేము వచ్చామని మా తాతయ్య కోడిని కూడా కోసాడు. చూడండి ఇంకా మా చెట్టుకి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. ఇక్కడ చూడండి, నారింజ కాయలు ఉన్నాయి. ఇది ఇంకో నిమ్మ చెట్టు అండి. ఈ చెట్టుకు చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. పులుసు నిమ్మకాయలే కాదండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా తాతయ్య వాళ్ళ ఇంట్లో నారింజ కాయలు కూడా ఉన్నాయి. చూడండి పెద్ద పెద్ద కాయలు ఎలా ఉన్నాయో. అయితే ఈగ భలే ఉంటాయి తింటే. మేము వచ్చామని మా తాతయ్య కోడినే కాదండి, చేపలు కూడా తెప్పించాడు. వేరే వాళ్ళ తాత తెప్పించి కోపించి అమ్మన కడిగిచ్చాడు మా తాతయ్య. మీకు ఇంకో చెట్టు చూపిస్తాను రండి, నారింజ చెట్టు. ఆ చెట్టుకు నిండా పండ్లు ఉంటాయి. చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయా? ఎంత నిండుగా ఉన్నాయో నారింజ కాయలు. చూడండి, చూడండి ఎలా ఉన్నాయో, కిందనే ఉన్నాయి. నిమ్మ చెట్లే కాదండి, సపోటా చెట్లు, జామ చెట్లు, టెంకాయ చెట్లు, మామిడికాయ చెట్లు అన్నీ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.